బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ఉన్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్లో చూడొచ్చు. ఆల్రెడీ మనం చూసాం రాష్ట్రపతి ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక హోరాహోరీ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫైనల్గా రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేటప్పటికీ రిజల్ట్ వచ్చే ముందరే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరుని మనం చూస్తున్నాం. దక్షిణాది నుంచి వెంకయ్య నాయుడు చాలా క్రియాశీలకమైన రాజకీయ పాత్రతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ పాలిటిక్స్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఎన్నో కీలక పదవులు కూడా అధిరోహించారు వెంకయ్య నాయుడు. ప్రస్తుతం ఆయన పేరు ఉపరాష్ట్రపతి లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు వినిపిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ విషయాన్నైనా సరే ఖరాఖండిగా చెప్తారు వెంకయ్య నాయుడు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ప్రతి ప్రెస్ మీట్లో కూడా తనదైన మార్కు చూపిస్తూ ఉంటారు. మరి అలాంటి వెంకయ్య నాయుడు ప్రస్తుతం సౌత్ నుంచి సౌత్ ఇండియా నుంచి ఉపరాష్ట్రపతిగా వెళ్తూ ఉండటం మనం చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం వెంకయ్య నాయుడు పేరు వినిపిస్తోంది. గతంలో ఎన్నో పేర్లు వినిపించాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున ఎవరి పేరు వినిపిస్తుందా అన్న ఒక ఉత్కంఠ నేపథ్యంలో ఫైనల్గా వెంకయ్య నాయుడు పేరు చాలా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎన్నో కీలకమైన పదవులు బీజేపీ తరపున పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా క్రియాశీలక నేతగా ఆయన ఉన్నారు వెంకయ్య నాయుడు. ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఎంతమంది పేర్లు వినిపించాయి, కానీ ఫైనల్ గా వెంకయ్య నాయుడిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఊహాగానాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఊహించిందే జరిగింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అందరి ఊహాగానాలు తలకిందులు చేస్తూ ఊహాగానాలకు అంచనాలకు వ్యతిరేకంగా రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రం వెంకయ్య నాయుడు పేరునే ఖరారు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రమే వెంకయ్య నాయుడుకి అమిత్ షా ఫోన్ చేసి ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ప్రకటించడం కూడా జరిగింది. కానీ వెంకయ్య నాయుడు దీనిపైన కొంత నిరాసక్తిని వ్యక్తం చేయడంతో 1-2 రోజులు పొలాంగి కావడం కూడా జరిగింది. అయితే ప్రధానమంత్రి తోటి ఈ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పి వెంకయ్య నాయుడు సూచించడంతో ఈ రోజు సమావేశంలో ఆయన అభిప్రాయం చెప్పుకోవడానికి అవకాశం కల్పించారు. కానీ చివరికి జాతి ప్రయోజనాల దృష్ట్యా, అదేవిధంగా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు అయితే బాగుంటుంది, ఆయనే సమర్థవంతంగా పనిచేయగలుగుతారని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడంతో చివరికి వెంకయ్య నాయుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరి యొక్క పార్టీ ప్రభుత్వం ఇద్దరి యొక్క గౌరవాన్ని మన్నిస్తూ ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పోటీ చేయడానికి ఒప్పుకున్నట్టు కూడా ప్రకటించున్నారు. ప్రతిభ రైట్, శిరీష్, జనరల్లీ మనం చూస్తున్నాం చాలా కేంద్ర మంత్రిగా చాలా కీలక రోల్ ఆయన పోషిస్తున్నారు. మరి ఆయన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించడంలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? పొలిటికల్ స్ట్రాటజీ అంటే ప్రస్తుతం రాజ్యసభలో బలాబలాల పరంగా చూసినట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు కొంత తక్కువ మెజార్టీ అనేది కూడా ఉంది. అదేవిధంగా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ కూడా రాజ్యసభను సరిగ్గా మెయింటైన్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పడకుండా ప్రభుత్వాన్ని గట్టెక్కించే వ్యవహార శైలి కానీ, చాతుర్యత కానీ, లేకపోతే ఇతర పార్టీలన్నింటినీ కలుపుకోపోయే సామర్థ్యం కానీ, అదేవిధంగా అన్ని పార్టీలతో కలుపుకోలుగా వ్యవహరించే వ్యవహార శైలి కానీ, సీనియారిటీ, ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న మీదట ఆయన అయితే రాజ్యసభ కార్యక్రమాలన్నింటినీ కూడా సరిగ్గా నిర్వహించగలుగుతారు, రాజ్యసభలో ప్రభుత్వానికి ఉన్న లోటును ఆయన భర్తీ చేయగలుగుతారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ భావించడం కూడా జరిగింది. కాబట్టి ఇటు పార్టీ లైన్ లోనే ఉండండి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎన్డీఏ మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరుని ఖరారు చేశారు. సో ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా సంతోషం ఉంది. తెలుగు జాతికి ఇది మరో అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు ఉపరాష్ట్రపతి పదవికి నిజంగా వన్నె తెచ్చేటి వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా
మరి ఇది 4వ పర్యాయం అనుకుని చెప్తున్నాను. కేంద్రంలో అనేక బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా, రాజ్యసభలో సమర్థంగా మరి ఈరోజు నడిపించే వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి అందరూ కూడా ఈరోజు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తి మరి వారికి హర్షాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా వారు ఆ బాధ్యతకు పనికి తెస్తారని నమ్మకం. లక్ష్మణ్ గారు, ఎప్పుడు కూడా ఒకటి వింటూ ఉంటాం మనం, బడ్జెట్ విషయంలో కావచ్చు, రైల్వే బడ్జెట్ విషయంలో కావచ్చు, లేకపోతే పొలిటికల్గా కావచ్చు, దక్షిణాదిని చిన్నచూపు చూస్తుంది, ఉత్తరాది అనేది ఒక కామెంట్ ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకయ్యనాయుడు పేరు వినిపించడానికి ఈ కామెంట్స్ అన్నిటికీ చెక్ పెట్టినట్లు అనుకుంటున్నారా? ఇప్పుడు మొదటిసారి ఉపరాష్ట్ర పదవికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా, ఒక తెలుగు వ్యక్తిగా మరి ఈ యొక్క అవకాశం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో మరి అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం తెలంగాణ నుంచి అటువంటి అవకాశం రాలేదు, తెలుగు రాష్ట్రం నుంచి అవకాశం రాలేదు. ఇది నిజంగా అందరం గర్వపడుతున్నాం. ఇప్పుడు వారితో కలిసి పనిచేసిన మేము నిజంగా ఇవాళ పనిచేసేటువంటి కార్యకర్తలకు ఏ రకంగా గుర్తింపు ఉన్నదో అది బీజేపీలో సాధ్యమనేది మరొకసారి నిరూపితమైంది. ఒక సామాన్య కార్యకర్తగా, మరి విద్యార్థి నాయకుడిగా, మరి రాజకీయ రంగం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన వ్యక్తిగా, ఆ తదుపరి అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగి ఇవాళ అందరం కూడా వారి నేతృత్వంలో పనిచేసినటువంటి మరి అవకాశం మాకు కలిగింది. అనేక అనుభవాలు మేము వారి ద్వారా పొందడం, నేర్చుకున్నాం. ఈ రోజు కూడా వారు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు సూక్ష్మమైన విషయాలలో దృష్టి సారించారు. మీరు అన్నట్లు వెంకయ్యనాయుడు చాలా అనుభవజ్ఞులైన రాజకీయ నేత. మీరు చూస్తే ఒక కేంద్ర మంత్రిగా అంటే కూడా ఉపరాష్ట్రపతి హోదా పరంగా పెద్దదైనప్పటికీ క్రియాశీలక పాత్ర చాలా తక్కువ. పరమైనటువంటి రాజకీయాల ఖచ్చితంగా అది శైలి, వారి ప్రత్యక్షత అందరినీ చూసే వ్యక్తిగా కొన్ని సందర్భంలో ప్రభుత్వ చూడగా కూడా కేంద్ర గారు తన కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి మరి రాజ్యసభలో రేపు వారి పాత్ర చాలా అమోఘంగా. నమస్కారం అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. రైట్ శరీష్, మనం చూసాం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ గారి వాయిస్ ఏంటో. ఒక తెలుగు నేత ఉపరాష్ట్రపతిగా వెళ్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే బీజేపీ వర్గాల్లో ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి? బీజేపీ వర్గాలు అందరూ కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన నాయకుడిని రాజ్యసభకు ఎంపిక చేయడం అనేది కూడా జరిగింది. ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎవరు కూడా దీనిపైన ఎటువంటి వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును సూచించినట్లుగా, వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేసినట్లుగా ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, అదేవిధంగా వైసీపీ, మిగిలిన భాగస్వామ్య పార్టీలైన శివసేన, అకాలీదళ్ వీళ్ళందరికీ కూడా లోపల నుంచి ఫోన్లు చేసి చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏదే విధమైన సాంప్రదాయాన్ని అనుసరించారో అదే విధమైన సాంప్రదాయం ప్రకారం ఈసారి అందరికీ కూడా ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ యొక్క మద్దతును కూడా కోరుతున్నారు. అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు కూడా తమ యొక్క మద్దతును, తమ యొక్క అభిప్రాయాన్ని దీనిపైన వ్యక్తం చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు వైసీపీ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కూడా కనపడుతున్నాయి. సాధారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు ఉన్న మద్దతు చూసినట్లయితే 416 ఎంపీల సంఖ్యాబలం అనేది ఉంది. రాజ్యసభలోను లోక్సభలోను 2 సభల్లో కూడా చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా దీనిపైన సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాబట్టి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం కావడం లేదు. ఆయన గెలవడానికి కూడా పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదనే మనము చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన పార్టీల యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత రేపు నామినేషన్ అనేది కూడా దాఖలు చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటికే టీడీపీతో పాటు శివసేన, అదేవిధంగా బీజేపీ ఎంపీలందరూ కూడా నామినేషన్ పత్రాలపైన సంతకాలు కూడా చేశారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా కూడా
సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెంకయ్యనాయుడు తన కేంద్ర మంత్రి పదవికి అదేవిధంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి ఆ 2 పదవుల్లో కూడా కొనసాగడానికి వీల్లేదు. రాజ్యసభ మెంబర్ విషయంలో రాజ్యసభకు రాజీనామా చేయాలనే లేదా వద్దనే విషయంలో కూడా ఆయన నిర్ణయం కూడా తీసుకుంటారు. బహుశా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆయన దీనిపైన నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రేపే నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కావడంతో బీజేపీ అధిష్టానం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను కూడా రేపటి నామినేషన్ కు ఆహ్వానించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే విపక్షాలన్నీ కూడా తమ యొక్క అభ్యర్థిని కూడా ప్రకటించాయి కాబట్టి ఇక విపక్షాలను ఈ విషయంలో మద్దతు కోరే అవకాశం ఎంత మాత్రం కూడా కనపడడం లేదు. ఎందుకంటే విపక్షాల మద్దతు లేకపోయినప్పటికీ ఎన్డీఏకు బయట నుంచి మద్దతు ఇస్తున్న బిజు జనతా దళ్ కానీ అన్నా డిఎంకే కానీ టీఆర్ఎస్ వైసీపీ పార్టీల యొక్క మద్దతు ఏవి కూడా లేకపోయినప్పటికీ కూడా వెంకయ్యనాయుడు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. కానీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కాబట్టి జేడీయూతో పాటుగా ఈ పార్టీలన్నిటికీ కూడా ఫోన్ చేసి తమ యొక్క అభ్యర్థికి మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రక్రియ అంతా కూడా లోపల నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక కావడంతో ఇటు కేంద్ర మంత్రి 2 పోర్ట్ఫోలియోలను కీలక పోర్ట్ఫోలియోలను నిర్వర్తిస్తున్నారు. ఐఎన్బీ మినిస్ట్రీతో పాటు అర్బన్ డెవలప్మెంట్ వాటిని వేరే వాళ్ళకు కేటాయించే అవకాశం కూడా కనపడుతుంది. దాంతో పాటుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఒక దక్షిణాది నుంచి ఒక మెంబర్ ఖాళీ అవుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా త్వరలో నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ రీషఫుల్ అనేది కూడా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయడంతో ఆయన అభిమానులు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంబరాలు మింగుంటాయి. ఉదయమే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా దీనిపైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శిరీష్ ఒక నిమిషం లైన్లోనే ఉండండి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీప్రసాద్ గారు, మీరు వింటున్నారు న్యూస్. వెంకయ్య నాయుడు పేరు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వినిపిస్తోంది, ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ వాయిస్. అమ్మా, భారతదేశపు రాజ్యసభకు మొట్టమొదటి అధ్యక్షుడు తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ వైస్ ఛాన్సలర్ చేసి వచ్చారు. అక్కడి నుంచి ఒక దళితుడైనటువంటి స్పీకర్ బాలయోగి గారు లోక్సభ అధ్యక్షుడిగా పనిచేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ శాస్త్ర ఆర్ట్స్ కళాశాల నాయకుడిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ రోజున రాజ్యసభాధిపతి కావటం అనేటువంటిది మా ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంబంధించిన గౌరవం అది. కాబట్టి వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎంపిక కావటం ఆయనకి డెఫినెట్ గా గెలుస్తారని నమ్మకం మాకుంది. ఇది యావత్తు తెలుగు జాతికి జరిగేటువంటి గౌరవంగాతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి జరిగేటువంటి గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నానమ్మా. అయితే ఏంటంటే మనకి బ్యాలెన్స్ షీట్ వేసుకోవడం అనేది అలవాట్లేదు, అంతా పొగట్టం తప్ప. గత సంవత్సరాల కాలంగా వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు సాధించారు. సాధించడంతో పాటు మధ్యలో చంద్రబాబు నాయుడు లాంటి వాడు దేశభక్తులు ఇటువంటి వాడు ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప అని రోజు ఉపన్యాసం చెప్పి ఆయన గ్రాఫ్ తగ్గించుకున్నారు. వాళ్ళ గ్రాఫ్ కాస్ట్ పూర్తయ్యి వాళ్ళ వెంకయ్యనాయుడు లాంటి మహోన్నత వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యాడనేటువంటి తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. రైట్, థ్యాంక్ యూ అండి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. पद के लिए प्रत्याशी होंगे. वेंकैया नायडू का परिचय देने की वैसे जरूरत नहीं है. अक्रॉस द पार्टी लाइन वेंकैया जी देश के वरिष्ठतम नेताओं में से एक है. श्री वेंकैया नायडू 1970 से ही सार्वजनिक जीवन में रहे. पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे
भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे, 1 बार भारतीय जनता पार्टी के ग्रुप के नेता रहे, 4 बार राज्यसभा के सदस्य रहे। वैसे देखें तो करीब 25 साल से लंबा सुदीर्घ संसदीय कार्य का उनका अनुभव है। वो अटल जी की सरकार में ग्रामीण विकास मंत्री रहे और अभी श्री नरेंद्र मोदी जी की सरकार में वो अर्बन डेवलपमेंट मिनिस्टर और I&B मिनिस्टर के नाते यशस्वी रूप से काम कर रहे हैं। वेंकैया जी बचपन से ही भारतीय जनता पार्टी के साथ जुड़े रहे और एक छोटे से कार्यकर्ता से शुरू होकर एक किसान परिवार से आकर आज वेंकैया जी भारतीय जनता पार्टी के सभी संगठनात्मक पदों पर काम करते करते इसके अर्बन डेवलपमेंट मिनिस्टर हैं। श्री वेंकैया जी का नाम एनडीए के सभी साथी दलों ने उसका स्वागत किया है और भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड ने सर्वानुमत से श्री वेंकैया नायडू जी के नाम पर अपनी मुहर लगाई है। कल वेंकैया जी अपना नामांकन करेंगे उपराष्ट्रपति पद के प्रत्याशी के नाते, एनडीए के प्रत्याशी के नाते, भारतीय जनता पार्टी के प्रत्याशी के नाते। धन्यवाद। ऑपोजिशन ने ऑलरेडी अपना नाम डिक्लेयर कर चुके हैं, तो सर्वानुमति करनी होती तो शायद वो थोड़ा राह देखते। अभी तो 11 बजे का तय है, तो आपको और भी मीडिया विभाग की ओर से सूचित किया जाएगा थोड़े समय में। देखिए, मैं ये सारी चीजों में पढ़ना नहीं चाहता। मैं इतना जानता हूं कि वेंकैया नायडू जी अक्रॉस द पार्टी लाइन देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है। इसलिए पूरे एनडीए के दलों ने और भारतीय जनता पार्टी ने उनके नाम को चयनित किया है। ऐसी कोई बात नहीं है। वेंकैया जी ने शुरुआत से ही पार्टी के हर निर्णय को स्वीकारा है और ये निर्णय को भी उन्होंने बड़े मन से स्वीकार किया है। धन्यवाद। बहुत सारे नाम होते हैं, मगर अंत में ये नाम फाइनल किया गया। धन्यवाद। బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరుని ఖరారు చేశారు. వెంకయ్యనాయుడు ప్రస్థానం ఒక్కసారి చూస్తే అంచెలంచెలుగా ఆయన రాజకీయాల్లో ఎదగడం జరిగింది. నెల్లూరులో పుట్టారు. ఆయన తెలుగు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగాను, కేంద్ర మంత్రిగాను ఎన్నో కీ రోల్స్ రాజకీయాల్లో పోషించిన వెంకయ్యనాయుడు జాతీయ నేతగా ఎదిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరుని ఖరారు చేశారు. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేసింది. అయితే చాలామంది నేతలందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు
ఇవాళ ఎన్డీఏ అభ్యర్థిగా ఖరారు కావడం చాలా సంతోషంగా ఉందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా మొట్టమొదటి భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఒక తెలుగు వ్యక్తి, మళ్ళీ ఉపరాష్ట్రపతిగా ఇవాళ తెలుగు వ్యక్తి వెళ్తూ ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుగు నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయడంతో కేంద్ర మంత్రి పదవికి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు వెంకయ్యనాయుడు. అలాగే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్ వేయనున్నారు. రైట్, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారు, మీరు ఈ విషయం వింటున్నారు, న్యూస్ చూస్తున్నారు. వెంకయ్య నాయుడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు. రేపే ఆయన నామినేషన్ వేయనున్నారు. సో దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? చాలా సంతోషం. నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పార్లమెంటరీ బోర్డు సెలెక్ట్ చేస్తాం చాలా సంతోషంగా ఉంది. అంటే అందరూ ఒక నెల్లూరు జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి స్వశక్తితో ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. ఇవాళ ఉపరాష్ట్రపతిగా వెళ్తాం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాను రేపు ఆయన నామినేషన్కి. చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందండి? నాకు అన్ని 20 నుంచి ఏదో ఇప్పుడు ఆయన పత్రికలు మీడియా ద్వారా నేను ఉపరాష్ట్రపతి అవుతారంటే నేను ఉపరాష్ట్రపతి సభాపతిగానే ఉంటానన్నారు. కానీ మోడీ గారు పార్లమెంటరీ బోర్డు ఫైనల్ డెసిషన్ అని ఆయన ఎప్పుడు చెప్తానే ఉన్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన దానికి యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. అదే కామినేని శ్రీనివాస్ గారు, ఒక విషయం, ఇక్కడ కేంద్ర మంత్రిగా ఆయన చాలా కీ రోల్ పోషించారు. తెలుగు రాష్ట్రాలకు కూడా స్మార్ట్ సిటీస్ కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలలో ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలకు బెనిఫిట్ జరుగుతుంది అన్న హోప్ చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్తూ ఉండటం వల్ల మీరేం ఎలా ఫీల్ అవుతున్నారు ఆ చేంజ్ వల్ల? అంటే ఆ రకంగా దక్షిణాదిలో పార్టీకి భద్రతలు అన్నారు. ఇంకా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకి తప్పకుండా దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఆయన పార్టీలకు అతీతంగా ఉండాలి కాబట్టి. బట్ డెఫినెట్ గా ఆయన స్థాయిలో ఆయన అక్కడ ఉంటే ఈ రాష్ట్రానికి జరగవలసినవి ఆయన తప్పకుండా ఆయన నేను అనుకుంటాను. బట్ పూర్వంలాగా అవన్నీ ఓకే శ్రీనివాస్ గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయడంతో కేంద్ర మంత్రి పదవికి మరి కాసేపట్లో ఆయన రాజీనామా చేయనున్నారు. అలాగే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఉదయం 10 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాల విషయంలో ఒక కేంద్ర మంత్రి ఉండడంతో కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెంకయ్య నాయుడు మీద. ఒక తెలుగు నేత ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరుని ఖరారు ఇవాళ జరిగింది. రేపు ఉదయం ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, కిషన్ రెడ్డి గారు, మీరు ఈ న్యూస్ వింటున్నారా? వెంకయ్య నాయుడు పేరుని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. మీ వాయిస్ ఆన్ దిస్. చాలా సంతోషం అండి. ఓకే, మన తెలుగు వారు మొదటిసారిగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం చాలా సంతోషము. అందులో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు మరి ఉపరాష్ట్రపతిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఆ పదవికి ఆయన వన్నె తెస్తాడు.
క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు, రాజ్యసభను సమర్థవంతంగా నడిపిస్తారు. మరి ఆయన ఒక న్యాయవాదిగా మంచి అనుభవం ఉంది, రాజ్యాంగం మీద అనుభవం ఉన్నది, ఒక పార్లమెంటరీగా అనుభవం ఉన్నది, మంత్రిగా అనుభవం ఉన్నది, ప్రజానాయకుడిగా ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దేశానికి నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా మరిన్ని మంచి సేవలు అందించేటువంటి అదృష్టము భగవంతుడు ఆయన కల్పించారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను, అమిత్ షా గారికి అభినందన తెలియజేస్తున్నాను. మన యొక్క వెంకయ్యనాయుడు గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినందుకు. రైట్, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏపీ మంత్రి మాణిక్యాల రావు గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మాణిక్యాల రావు గారు, తెలుగు గడ్డ నుంచి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నేత ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా సంతోషకరమైన వార్తమ్మ. ఓకే, ఏదైతే ఒక సమర్థుడైన అటు పార్టీ నిర్వహణలో కానీ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా, వివిధ శాఖలో మంత్రి బాధ్యతల్లో కానీ, వాళ్ళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కానీ, లేదా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గా కానీ సమర్థుడైన మంత్రిగా, ఈ దేశంలో బీజేపీకి ఒక కీలకమైన నాయకుడిగా ఎంతో మంది వేల మంది కార్యకర్తలను పేరెత్తి పలకరించగలిగిన నాయకుడిగా ఉన్న శ్రీ వెంకయ్యనాయుడు గారు ఇవాళ అత్యంత ప్రాధాన్యత క్రమంలో దేశంలో అత్యున్నతమైన పదవుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆయన బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో, ఆయన్ని డిక్లేర్ చేసిన సందర్భంలో చాలా ఆనందాన్ని బీజేపీ కేడర్ వ్యక్తం చేస్తుంది. ఇదే సందర్భంలో ఆయనకి మంచి బాధ్యత, రాజ్యాంగపరంగా ఉపరాష్ట్రపతి బాధ్యత వచ్చినది సంతోషంగా ఉంటూనే, ఈ ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సౌత్ ఇండియాలో కానీ ప్రధానంగా ఈ తెలుగు ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మాకు అని వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మినిస్ట్రీ నుంచి ఏ మంత్రికైనా మాట్లాడించుకుని పనులు చేయించుకునే అంత అవకాశం ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మాకు ఉంటుందా ఉండదా అనే ఒక సందేహం, కొంచెం ఇబ్బంది కూడా పడుతూ ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మాణిక్యాల రావు.